అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మనకున్న కొన్ని మూఢనమ్మకాలు లేదా అపనమ్మకాలు గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. ఇవాళ నేను ఉప్పు, హ్మ్, ఆవాలు, ఇంకా నువ్వులు, కత్తెర, నైఫ్, చాకు వీటి మీద ఉన్న వీటి చుట్టూరంగా ఉన్న అపనమ్మకాలని, మూఢనమ్మకాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి సాల్ట్. సాల్ట్ గురించి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ నేను ఇవాళ మాట్లాడేది మాత్రం ఒకరి నుంచి ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతిలోకి డైరెక్ట్గా ఉప్పు ఇవ్వద్దు అంటారు. ఇస్తే చెడు జరుగుతుంది, కొట్లాటలు జరుగుతాయి అంటారు. కానీ యాక్చువల్లీ అది ఎంతవరకు నిజమో తెలుసుకోకుండా చాలామంది ఒకరు చెప్పారనో లేదా వాళ్ళు ఫాలో అవుతున్నారనో ఫాలో అవ్వకుండా వెళ్తారు. కానీ ఎంతవరకు నిజం, దానిలో ఎంత నిజం ఉంది, మన పూర్వీకులు ఎందుకు దాన్ని చెప్పారు అనే దాని గురించి చదువుకోవడం, అవగాహన చేసుకోవడం, వినడం లేదా దాని గురించి ఇన్డెప్త్ రీసెర్చ్ చేయడం పక్కన పెట్టేసి ఏదో గొర్రెల మందలాగా వాళ్ళు చెప్పారో నేను చేస్తాను, వాళ్ళు ఫాలో అవుతున్నారో నేను ఫాలో అవుతున్నాను అనుకుంటూ వెళ్తున్నారే తప్ప దానిలో ఎంత నిజం ఉంది, ఎంత నిజం లేదు అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. సో నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పట్లేదు. నేను దీని గురించి చిన్నప్పటి నుంచి విని అది ఎందుకు అని దాని గురించి చదువుకొని కొన్ని రీసెర్చ్ చేసి వేదాలలో ఏం చెప్పారని, ఆయుర్వేదాలో ఎలా ఉంది, లేకపోతే ఇది నిజమా కాదా అని నేను కొంచెం రీసెర్చ్ చేశాకే ఈ వీడియో చేస్తున్నాను. ఉప్పు గురించి అంటే ఇప్పుడు మనం వాడే ఉప్పు కాదు మన పూర్వీకులు వాడింది. అప్పుడు వాడింది గళ్ళుప్పు అంటారు. గళ్ళుప్పు అంటే రాళ్ళుగా ఉంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్యలో అందరూ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నారు కనుక. సో అప్పటి కాలంలో అందరూ ఐదర్ గళ్ళుప్పు మినరల్ సాల్ట్ అంటారు, లేదా సీ సాల్ట్ అంటారు, రాక్ సాల్ట్ అంటారు. సో ఇవి వాడేవాళ్ళు. ఇప్పుడు మనం వాడుతున్న ఈ టేబుల్ సాల్ట్ కాదు అప్పటి వాళ్ళు వాడేవాళ్ళు. సో దాన్ని ఏంటంటే గళ్ళుప్పులో మన వాతావరణంలో ఉండే తెమడను అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. 70% కంటే ఎక్కువనే దాన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అందుకే ఇప్పటికి కూడా చాలామంది ఇంట్లో దాన్ని డిఫరెంట్గా తీసుకుంటారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఇంట్లో బాగా తేమ ఉండి చాలామంది ఇంట్లో వాళ్ళందరూ అనారోగ్యాలు పాలవుతున్నారంటే దానికి రీజన్ ఏంటి అని వెనక దాని మీద వాళ్ళ ఇంట్లో ఏముంది, ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా ఎక్కడికో వెళ్ళేసి ఎవరు అనేది చెప్పదలుచుకోలేదు, వాళ్ళు వీళ్ళ దగ్గర విని ఉప్పు పెట్టాలి, దోషం ఉంది ఇంట్లో, ఇది అని అంటారు. దోషాలు అంటే ఏదో చెడు, ఏదో ఆత్మ అని కాదండి. ఇక్కడ దోషం అని అంటే ఇంట్లో మనకు వాతావరణంలో చాలా తేమ ఉంటే అనారోగ్యాలు పాలవుతారు. ఆస్తమా పేషెంట్స్ ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువ వాళ్ళకి శ్వాస తీసుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ హెల్త్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి తేమ ఉంటే మనకు ఇంట్లో. సో అందుకే ఏం చేస్తారు, ఇప్పటికైనా పాతకాలంలో చేసేవాళ్ళు ఇప్పటికీ చేస్తారు, ఉప్పుని నలుమూలలో పెట్టమంటారు. మూలలో ఉప్పు పెడితే ఏం జరుగుతుందంటే ఉప్పు తేమని అంతా గుంజుకొని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు. అప్పుడు మనకి ఎయిర్ కొంచెం ప్యూరిఫై అవుతుంది. ఆ రకంగా దోషాన్ని తీరుస్తుంది అంటారు. సో దాన్ని ఏమంటారు, దోషం దరిద్రం పోతుంది అనేసరికి ఇప్పుడు ఫ్యాన్సీగా దాన్ని నెగిటివిటీ అంటున్నారు, నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు. సో ఇది ఏమైందంటే క్రమక్రమంగా మా అందరూ ఉప్పుకి దోషాలు తీర్చే కెపాసిటీ ఉంది, నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఉప్పు అనేది అర్థం చేసుకున్నారు. కాకపోతే ఏమైపోయిందంటే అది ఓకే, నా చేయి నుంచి నీకు ఇస్తే నాకు చెడు అభిప్రాయాలు వస్తాయి, నా దోషం నీకు వస్తుంది అట్లా అని ఇవ్వడం మానేశారు. కానీ పెద్దవాళ్ళు చెప్పింది అందుకు కాదు. ఉప్పు ఒకరి చేతి నుంచి ఇంకొకరికి ఇస్తే పొరపాటున ఏదో కింద పడింది అనుకోండి, అప్పటి కాలంలో ఇల్లులు ఇప్పట్లా కాదు కదా, మట్టి ఇల్లులు ఉండొచ్చు, ఇంకా వేరే రకంగా ఉండొచ్చు,
కింద పడిన ఉప్పునెత్తి తీసి మనం వేరేలాగా వాడుకోలేము కదా, దాన్ని ఎట్లా కడగడానికో దాన్ని శుభ్రం చేయడానికి లేదు. సో అది అంటే లైక్ యూజ్ఫుల్ ఉండదు, వేస్టేజ్ అయిపోతుంది అని ఒక రీజన్ అయి ఉండొచ్చు. రెండోది, పాతకాలంలో వాడేది గళ్ళుప్పు కనుక అది రాళ్ళులాగా ఉంటుంది. సో కింద పడి చూడకుండా ఇంకెవరైనా దాని మీద కాళ్ళు వేసారనుకోండి, దెబ్బలు నొప్పిలేస్తుంది, కుచ్చుకుంటాయి. ఈ రీజన్ కూడా వద్దు అని చెప్పుంటారు, అక్కడ పెడితే వాళ్ళు తీసుకుంటారు అని. అంతేకాని నా చేయి నుంచి నీ చేయికిస్తే నాలో ఉన్న నెగిటివిటీ నీకు వస్తుందనో లేకపోతే నా దోషాలు నీకు వస్తాయనో కాదు. ఎందుకంటే మన చర్మానికి ఏదైనా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లేదండి, డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోదు. కాకపోతే ఏంటంటే ప్రతి విషయం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పలేము. కొన్నిసార్లు అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేక దానికి బిహైండ్ ఏదో వద్దు అట్లా చేస్తే అది చెడు అని చెప్తే వింటారేమో అనుకొని అట్లా చెప్పుండొచ్చు మన పెద్దవాళ్ళు. అంతేకాని దానికి ఏదో దాని వెనుక యాక్చువల్ రీజన్ ఏంటో తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒకరు అన్నారని దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకుంటూ పోతే అదొక సూపర్స్టిషన్ లాగా, ఒక మూఢనమ్మకం లాగా అయిపోయింది. సో ఉప్పు ఒకరి చేయి నుంచి ఇంకొకరికి ఇస్తే మన దోషాలు వాళ్ళకి వెళ్ళవు, మన ఎనర్జీ వాళ్ళకి వెళ్ళదు, మన నెగిటివిటీ వాళ్ళకి వెళ్ళదు. సో ఇవ్వడంలో తప్పేం లేదు, ఇవ్వడంలో నష్టం ఏమీ లేదు. అండ్ నేను చిన్నప్పటి నుంచి చాలామందికి డైరెక్ట్గా ఇచ్చాను, నేను ఎవరితో గొడవలలో లేను, అందరితో బాగానే ఉన్నాను ఇప్పటికీ. సో అదొక నమ్మకంలాగా, ఆ నమ్మకమే మూఢనమ్మకంలాగా తయారైపోయింది. అదే రకంగా నువ్వుల గురించి కూడా, ఆవాల గురించి కూడా అంటారు. ఎందుకంటే నువ్వులకు ఆవాలకు కూడా వాటిలో వేడి శక్తి ఉంటుంది. అందుకే మనకి చలికాలంలో నువ్వులు ఆవ నూనె ఎక్కువ వాడమంటారు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన వేడిని ఇస్తుంది. సో అది కూడా ఒక ఎనర్జీ లాగా. అది కూడా ఏంటంటే ఆయుర్వేదాలో దోషాలు అని ఉంటాయి. అంటే దోషం అంటే మళ్ళీ చెడు కాదండి, ఇక్కడ వాత దోషం, పిత్త దోషం అండ్ కఫ దోషం అని బాడీకి ప్రతి మనిషిలో అలాంటి లక్షణాలు అన్నట్టు అవి ఉంటాయి. సో కొన్ని దోషాలని కొన్ని ఫుడ్స్ తినడంతో చేంజ్ చేయొచ్చు. సో బాడీలో చాలా చల్లగా ఉందనుకోండి, బాడీలో చలి లేదా బయట టెంపరేచర్లో చలి ఉంటే ఇట్లాంటి వేడి చేసే వస్తువులు తింటే మంచిది అంటారు. అందుకే మనకు చలికాలంలో నువ్వులు ఆవాలు ఎక్కువ తింటారు. అందుకే నువ్వుల ముద్ద తినమని, సంక్రాంతి వస్తే నువ్వులతో చేసిన వంటలు ఎక్కువ చేసుకుంటాం. సో అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది వాళ్ళకి. ఒకరి చేయి నుంచి ఇంకో చేయికి ఇస్తే ఓకే, నువ్వులలో ఆవళ్ళల్లో ఉండే వేడి ఈ చేయి నుంచి ఆ చేయికి మారుతుందేమో అనే ఉద్దేశంతో వద్దనుకున్నారు కావచ్చు. అంతేకాని దానివల్ల మనకున్న ఏదో నెగిటివిటీ ఎదుటి వాళ్ళకు పాస్ అవ్వదండి, అదొక రీజన్. ఇంకోటి ఈ కత్తి గురించి అంటే, మనం ఇట్లా ఇస్తే కత్తి తీసుకునే వాళ్ళు సడన్గా ఇట్లా గుంజుకొని తీసుకుంటే వాళ్ళ చేయి కట్ అవుతుందనో, లేకపోతే మనం రివర్స్ చేసి హ్యాండిల్ వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటుంటే మన చేయి కట్ అవుతుందనో, ఎందుకు ఈ ఇంజురీస్ అని దాన్ని అవాయిడ్ చేయడానికి ఎక్కడన్నా కింద పెడితే ఎదుటి వాళ్ళు తీసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పుంటారు. సో ప్రతిదానికి మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దానికి ప్రతిదానికి చెడార్థాలు లేవు, ప్రతిదీ మూఢనమ్మకం కాదు. దాని వెనకాల ఒక రీజన్ ఉంటాయి. కాకపోతే ఆ రీజన్ ఏంటి, ఎందుకు చెప్పారు వాళ్ళు అనేది మనం అర్థం చేసుకొని దాని గురించి కొంచెం అవగాహన చేసుకొని ఇది అయ్యి ఉంటుంది, ఇది పరిస్థితి, ఇది జరిగి ఉంటుంది, అప్పటి కాలానికి తగ్గట్టు వాళ్ళు చెప్పింది అది. సో అది అప్పటి కాలంది ఇప్పుడు పనికి వస్తుందా మనకు లేదా అనేది కొంచెం ఆలోచిస్తే అన్నీ మన పురాతనాలలో, మన వేదాలలో, మన పూర్వీకులు చెప్పిన వాటిలో అన్నిట్లో మంచే ఉందండి. కాకపోతే ఆ మనిషికి వెనకాలన్న రీజన్ ఏంటి, వాళ్ళు ఇది వద్దు అన్నారంటే ఎందుకు వద్దు అన్నారు అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొందరికైనా ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.